నమస్తే అన్న, అందరికీ నమస్కారం. కువైట్లో రేపు మంగళవారం బుధవారం వాతావరణం గురించి కువైట్ వాతావరణ శాఖ కీలక ప్రకటన చేసింది. మంగళవారం నుంచి ఉష్ణోగ్రతలలో గణనీయమైన తగ్గుదల ఉంటుందని చెప్పి వాతావరణ శాఖ అంచనా వేసింది. ముఖ్యంగా రాత్రి సమయంలో చలి నుంచి అతి శీతల పరిస్థితులు ఉంటాయని చెప్పేసి కొన్ని ఎడారి మరియు వ్యవసాయ ప్రాంతాలలో బుధవారం తెల్లవారుజామున మంచు ఏర్పడే అవకాశం ఉందని చెప్పి అంచనా వేసింది. వాయువ్యం నుంచి చల్లని గాలులు వీస్తాయని చెప్పేసి పగటిపూట చల్లటి వాతావరణం, రాత్రిపూట చలి నుంచి అతి శీతల పరిస్థితులు ఉంటాయని చెప్పేసి వాతావరణ శాఖ డైరెక్టర్ దరార్ ఆల్ అలీ గారు తెలిపారు. ప్రస్తుతం కువైట్లో మనం చూసుకుంటే ఉత్తరాన బలహీనమైన ఉపరితల అల్పపీడన వ్యవస్థల కారణంగా కువైట్లో కొన్ని ప్రాంతాలలో, ముఖ్యంగా తీరం వెంబడి కొన్ని ప్రాంతాలలో తేలికపాటి వర్షాలు కురుస్తాయని చెప్పి తెలపడం జరిగింది. ముఖ్యంగా మంగళవారం రేపు మనం చూసుకుంటే వాయువేగాలు తీవ్రతరం అవుతాయని చెప్పేసి గంటకు 60 కిలోమీటర్ల కంటే ఎక్కువ వేగంతో గాలులు వీస్తాయని చెప్పేసి దీనివల్ల కొన్ని ప్రాంతాలలో దుమ్ము తుఫానులు కూడా సంభవించవచ్చని చెప్పేసి అధికారులు తెలియజేశారు. కొన్ని ప్రాంతాలలో దృశ్యమానత తగ్గుతుందని చెప్పేసి సముద్రపు అలలు 7 అడుగుల కంటే ఎక్కువ ఎత్తుకు ఎగిసిపడే అవకాశం ఉందని చెప్పి అంచనా వేశారు. చలికాలంలో గరిష్ట ఉష్ణోగ్రతలు 12 నుంచి 15 డిగ్రీల సెల్సియస్ మధ్య ఉంటాయని చెప్పేసి, అలాగే బుధవారం తెల్లవారుజామున కనిష్ట ఉష్ణోగ్రతలు 2 డిగ్రీల నుంచి 5 డిగ్రీల సెల్సియస్ మధ్య తగ్గవచ్చని చెప్పేసి బహిరంగ, అలాగే ఎడారి మరియు వ్యవసాయ ప్రాంతాలలో ఇంకా ఉష్ణోగ్రతలు తక్కువగా ఉంటాయని చెప్పేసి దీనివల్ల పొగమంచు ఏర్పడే అవకాశం ఉందని తెలియజేయడం జరిగింది. గురువారం నుంచి ఉష్ణోగ్రతలు క్రమంగా పెరుగుతాయి. గరిష్ట ఉష్ణోగ్రతలు 18 నుంచి 20 డిగ్రీల మధ్య నమోదైతే కనిష్ట ఉష్ణోగ్రతలు 6 నుంచి 9 డిగ్రీల సెల్సియస్ మధ్య ఉంటాయని చెప్పేసి వాతావరణ శాఖ డైరెక్టర్ దరార్ ఆల్ అలీ గారు స్థానిక మీడియాకు తెలియజేశారు. కాబట్టి ఎడారి ప్రాంతాలలో, బహిరంగ ప్రదేశాలలో, వ్యవసాయ పొలాలలో పనిచేసే మన భారతీయులు ఎవరైతే ఉన్నారో తగినన్ని జాగ్రత్తలు తీసుకోండి. అలాగే కువైట్లోని ఇళ్లలో కానీ బయట పనిచేసే వారు ఎవరైతే ఉన్నారో చలికి తగినన్ని జాగ్రత్తలు తీసుకోవాలని కోరుకుంటూ అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.